హైదరాబాద్ లో మరో నాలా కుంగింది. పాత బస్తీ ఓల్డ్ మలక్పేటలో మ్యాన్ హోల్ ఒక్కసారిగా కుంగింది. ఆ సమయంలో జనం ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన నాలా కావడంతో ప్రమాదం సంభవించినట్లు జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. నగరంలో తరచూ నాలాలు కుంగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మొన్న గోషామహల్, నిన్న బంజారా హిల్స్, నేడు ఓల్డ్ మలక్పేట్ ప్రాంతం ఏదైనా సరే నగరవాసులను కుంగుతున్న నాలాలు భయపెడుతున్నాయి. ఇటీవల కాలంలో తరచూ నగరంలో ఏదో ప్రాంతంలో వరుసగా కుంగుతున్నటువంటి నాలాల ఘటనల నేపథ్యంలో నగరవాసులు జంకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఇటు మాన్సూన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో నాలాలు కుంగడం, రోడ్లు కుంగడం అనే సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఏదైతే ఇటు ఓల్డ్ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఓల్డ్ మలక్పేట్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఏదైతే ఇటు లాల్ బజార్కి సంబంధించినటువంటి ఎక్స్ రోడ్ మార్గంలో పెద్ద ఎత్తున గుంత ఏర్పడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఏదైతే మ్యాన్ హోల్ కుంగిపోవడంతో ఆ సమయంలో స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ప్రమాదం కూడా తప్పినటువంటి పరిస్థితి. లేకపోతే మాత్రము ఇటుగా వాహనాలు వెళ్ళినా ఎవరైనా వెళ్ళినా కూడా భారీగా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉండేది. సో అసలు ఏం జరిగింది, ఎట్లా ఏంటని కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాటర్ బోర్డు అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఏంటి అసలు ప్రాబ్లం, ఎందువల్ల ఇది జరిగింది? నిన్న సాయంత్రం 5 o'clock 5 PM ఒక చిన్న హోల్ పడింది, సింక్ హోల్ అయింది. సింక్ హోల్ అయితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మనిషి ఉన్నారు ఇక్కడనే లైన్ మీద, అతని పేరు రమేష్ ఉన్నారు. సో ఫీల్డ్లో తిరుగుతున్నది ఇక్కడ వచ్చి చూసి ఇమీడియట్గా నాకు ఇన్ఫామ్ చేస్తే నేను ఇమీడియట్గా అది ఫాలో అప్ అయి మన కార్పొరేటర్ సార్ సపోర్ట్ తీసుకొని హైడ్రా వాళ్ళకు చెప్పి అందరికీ చెప్పి ట్రాఫిక్ పిఎస్ వాళ్ళకు చెప్పి బ్యారికేడ్ చేసేసిండు. నౌ వర్క్ ఈస్ టుడే 9 AM వర్క్ స్టార్ట్ అయింది. నా వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఒక 2 daysలో ఇది కంప్లీట్ అయిపోతుంది వర్క్. ఏం సార్ అసలు ప్రాబ్లం దేనివల్ల వచ్చినట్టు గుర్తించారు? యాక్చువల్లీ దిస్ ఈజ్ ల్యాండ్ వాజ్ లేడ్ 2010 తర్వాత ఇక్కడ ఒకటి మాన్యువల్ ఉంది ఎగ్జిస్టింగ్. అయితే కింద ఒక 5 feet లోపట ఒక పాత వాటర్ లైన్ ఉంది 3 inches. ఆ వాటర్ లైన్ సమ్ క్రాక్ అయ్యి ఆ నీళ్ళు పోయి మన పక్కనే ఒక బనియాన్ ట్రీ ఉంది. ఆ బనియాన్ ట్రీ రూట్స్ మొత్తం వచ్చేసి ఆ వాటర్ లైన్కి డ్యామేజ్ చేసిండు. డ్యామేజ్ చేసిన వరకే అది నీళ్ళు కొంచెం పోయి అవి సింక్ హోల్లో అయిపోయింది. ఇది మట్టి కదా, ఇది మట్టి ఎట్లయినా అది సింక్ అయిపోతుంది. సమ్ ఇయర్స్ తర్వాత అప్పుడు తెలిసిపోతుంది మనకు. సో ఎస్టర్డే ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. నౌ టుడే వీఆర్ స్టార్ట్ ది వర్క్. ఎప్పటివరకు కంప్లీట్ అయింది సార్ ఇదంతా కూడా? ఒక 2 daysలో కంప్లీట్ అయిపోతుంది అండి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఏంటి పరిస్థితి, ఎప్పటివరకు క్లియర్ చేసేటటువంటి అవకాశం? సో ఎప్పటివరకు సార్ ఇదంతా క్లియర్ చేస్తారు ఏంటి? ఇక ఒక 2 daysలో అయిపోతుంది ఇది. ఇప్పుడు ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద మెనువల్ కొలాప్స్ అయ్యింది. ఎంబటి ఎమ్మెల్యే గారు అహ్మద్ బలాలా సాబ్కి మేము ఇన్ఫార్మ్ చేసినాం. ఎమ్మెల్యే గారు మన జిహెచ్ఎంసీ, మన వాటర్ వర్క్స్, ట్రాఫిక్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి అంతా అడ్జస్ట్మెంట్ చేసి మేము ఇమ్మీడియట్లీ వర్క్ టుడే స్టార్ట్ చేసినాం. ఒక 2-3 daysలో అయిపోతుంది. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.